గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం హీట్ లెసన్ గురించి తెలుసుకుందాం. హీట్, ఉష్ణము. అసలు ఉష్ణము అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై హీట్? ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎప్పుడూ కూడా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహిస్తూ ఉంటుంది. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. నెక్స్ట్, ఉష్ణోగ్రత. వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్? ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. ఉష్ణం యొక్క తీవ్రతనే మనము ఉష్ణోగ్రత అంటాము. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. నెక్స్ట్, ఉష్ణ సమతాస్థితి. ఉష్ణ సమతాస్థితి అంటే ఏమిటి? థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు వేరువేరు ఉష్ణోగ్రతల్లో ఉన్నవి కొంత సమయం తర్వాత వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణం ప్రవహించి ఆ వస్తువులన్నీ ఒకే ఉష్ణోగ్రతను స్థిరంగా చూపిస్తాయి. దాన్నే మనం ఏమంటాము అంటే ఉష్ణ సమతాస్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం. ద బాడీస్ విచ్ ఆర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ ఆఫ్టర్ సమ్ టైమ్. బిఫోర్ టెంపరేచర్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ heat transfer takes place from hotter body to colder body. Hotter body loses its heat and colder body gains its heat, and they both attain the same temperature. That temperature is called, that state is called thermal equilibrium. వేడి వస్తువు క్రమక్రమంగా ఉష్ణాన్ని కోల్పోతూ చల్లని వస్తువు క్రమక్రమంగా ఉష్ణాన్ని గ్రహిస్తూ రెండు కూడా ఒకే ఉష్ణోగ్రతకు వచ్చేసరికి ఇంకా ఉష్ణ ప్రసారం అనేది ఆగిపోతుంది. ఉష్ణ ప్రసారం జరగదు. ఈ స్థితినే మనం ఏమంటాము అంటే ఉష్ణ సమతాస్థితి అంటాం, థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్. వెన్ 3 బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్, one body temperature is 45 degrees centigrade, then what happens to the remaining 2 bodies? It will also have the same temperature, 45 degrees centigrade. ఓకే, ఏవైనా 3 వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి అనుకుందాం. అందులో మొదటి వస్తువు యొక్క ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెంటీగ్రేడ్ అయినట్లయితే రెండో వస్తువుది మూడో వస్తువుది కూడా 45 డిగ్రీల సెంటీగ్రేడే ఉంటుంది. అలా ఉన్నట్లయితేనే ఆ 3 వస్తువులు కూడా మనం ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఉష్ణ ప్రసారం. ఉష్ణం అనేది ఏ రకంగా ప్రవహిస్తుంది? హౌ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్. ముందుగా చెప్పుకున్నాం మనం, ఉష్ణం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహించేటువంటి శక్తి స్వరూపము. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. హౌ కెన్ వీ నో? దీన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఒక ల్యాబొరేటరీ థర్మామీటర్ని తీసుకోండి. ల్యాబొరేటరీ థర్మామీటర్లో అయితే మనకి 0 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతని మనము కొలవచ్చు. ఒక ల్యాబొరేటరీ థర్మామీటర్ని తీసుకుని 2 ఈక్వల్ జార్స్, ఈక్వల్ ఇన్ సైజ్ అండ్ ఈక్వల్ ఇన్ వాల్యూమ్, 2 జార్స్ని తీసుకుని అందులో ఈక్వల్ పరిమాణంలో మ్యాగ్నిట్యూడ్లో వాటర్ని తీసుకోండి. ఒకటేమో కోల్డ్ వాటర్, ఒకటి హాట్ వాటర్ తీసుకుని ఈ థర్మామీటర్ని తీసుకుని హాట్ వాటర్లో పెట్టండి. ముందుగా థర్మామీటర్ యొక్క రీడింగ్ని మనం నమోదు చేసి ఉంచుకోవాలి. అంటే ఏంటి? రూమ్ టెంపరేచర్లో థర్మామీటర్ చూపించేటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకుని ఉంచుకోవాలి. వీ హ్యావ్ టు note the reading thermometer at room temperature. Later we can keep the thermometer in hotter body, means hot water jar. What you will observe? మీరేమిటి గమనిస్తారు? క్రమక్రమంగా థర్మామీటర్లో రీడింగ్ అనేది పెరగడం గమనిస్తూ ఉంటారు. అంటే ఏంటి? రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ మనకి గ్లాస్ జార్లో ఉంది కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలని సూచిస్తుంది అది. తర్వాత అదే థర్మామీటర్ని తీసుకుని రెండవ జార్లో ఉన్నటువంటి చల్లని నీటిలో పెట్టినట్టయితే ఏమిటి గమనిస్తారు? క్రమక్రమంగా థర్మామీటర్ రీడింగ్ అనేది తగ్గుదలని సూచిస్తూ ఉంటుంది. థర్మామీటర్లో రీడింగు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఎప్పుడూ కూడా ఉష్ణ ప్రసారం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకే ప్రవహిస్తుంది. అయితే ఎంతవరకు ప్రవహిస్తుంది?
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము, చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణము రెండూ ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఆ వేడి వస్తువు, చల్లని వస్తువు రెండూ కూడా ఒకే ఉష్ణోగ్రతకి వచ్చే వరకు కూడా ఈ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రెండు వస్తువులకి కూడా ఒకే ఉష్ణోగ్రత వచ్చిందో, వెన్ ద టూ బాడీస్ అటైన్ ద సేమ్ టెంపరేచర్, దెన్ we can say that is thermal equilibrium state. There is no heat transfer takes place from one body to another. అప్పుడు ఏది హాట్ బాడీ అంటాం, ఏది కోల్డ్ బాడీ అంటాం? రెండు ఒకే టెంపరేచర్ ఉన్నప్పుడు రెండు ఈక్వల్ టెంపరేచరే కలిగి ఉన్నాయి కాబట్టి ఒకటి హాట్గా ఉంది, ఒకటి కోల్డ్గా ఉందని మనం చెప్పడానికి అవకాశం ఉండదు. అటువంటి స్టేట్నే మనం ఏమంటాము అంటే థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. అంటే ఏంటి? ఉష్ణ సమతాస్థితిలో ఉన్న వస్తువుల మధ్య ఉష్ణ వినిమయం కానీ ఉష్ణ ప్రసారం కానీ జరగదు. దీన్నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ అని చెప్తాం. ఉష్ణం అనేది ఎప్పుడు కూడా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు వైపే ప్రవహిస్తుంది. హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఆల్వేస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్? హీట్కి ఉష్ణోగ్రత ప్రమాణాలు ఏమిటి అంటే, ఇక్కడ మనం ప్రమాణాలు చెప్పుకునేటప్పుడు సిజిఎస్ యూనిట్లు చెప్పుకోవాలి, ఎస్ఐ యూనిట్లు చెప్పుకోవాలి. ఉష్ణం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి అంటే క్యాలరీ. ఉష్ణం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏంటి అంటే క్యాలరీ. అదే ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే జౌల్. అదే ఉష్ణం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏంటి అంటే డిగ్రీ సెంటీగ్రేడ్. ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే కెల్విన్. ఓకే, 1 calorie is equal to 4.186 joules. 1 calorie is equal to 4.186 joules. అదే విధంగా 0 degrees centigrade is equal to 273 Kelvin. దీన్ని బట్టి మనకి ఒక యూనిట్లో కనుక ప్రమాణాలు ఒక యూనిట్లో కనుక మనకు విలువ తెలిసినట్లయితే రెండో యూనిట్లో ఎస్ఐ ప్రమాణంలో కూడా మనం దాని యొక్క విలువని కనుగొనవచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఇది 0 degrees centigrade 273 Kelvin. ఫర్ సపోజ్ 27 degrees centigrade ఎంత కెల్విన్కి సరిపోతుంది అంటే ఏం చేయాలి? మనం డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలోకి మనం మార్చాలి అంటే దానికి 273 కలపాలి. 273 ప్లస్ 27 కెల్విన్ ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది గమనించండి. 300 కెల్విన్. 27 degrees సెంటీగ్రేడ్ మనకి కెల్విన్ మానంలో అయితే ఎంతకు సమానం అవుతుంది? 300 కెల్విన్. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, వై వీ హ్యావ్ టు టేక్ 273 ఓన్లీ? మరి ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు కదా. మనం 273 నెంబరే ఎందుకు తీసుకుంటున్నాము? దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ దట్. వీ ఆల్రెడీ నో దట్ ఎనీ సబ్స్టెన్స్ ఆర్ ఎనీ మ్యాటర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా బంధించడం వల్ల మనకి సబ్స్టెన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, అణువులు. అదే ఘన పదార్థాల్లో తీసుకున్నట్లయితే అణువులు దగ్గరగా ఉంటాయి. అదే ఫ్లూయిడ్స్ తీసుకున్నట్లయితే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు రెండింటినీ కలిపి మనం ప్రవాహులు అంటాం. ప్రవహించేవి ఏవైతే ఉంటాయో అవి ప్రవాహులు. సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. దానిలో అవి ఎందుకు ప్రవహిస్తూ ఉంటాయంటే ఘన పదార్థాలతో పోల్చినట్లయితే ద్రవ పదార్థాల్లో అణువులు దూరంగాను, వాయు పదార్థాల్లో అణువులు ఇంకా దూరంగాను ఉంటాయి. దెర్ ఈజ్ ఏ స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇన్ ఫ్లూయిడ్స్. దానివల్ల ఏమవుతాయి? అవి ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అప్పటికప్పుడు ఢీకొంటూ ఉండడం వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అది ఎనర్జీని గ్రహించడము, ఇంకో మాలిక్యూల్ ఎనర్జీ కోల్పోవడం, మళ్ళీ కోల్పోయింది మరో మాలిక్యూల్ ద్వారా ఎనర్జీ గ్రహించడం, కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ద్రవ పదార్థాలతో పోల్చినప్పుడు ఇంకా వాయు పదార్థాల్లో ఇంకా దూరంగా ఉంటాయి. కానీ మనం దాని యొక్క టెంపరేచర్ని తగ్గిస్తూ వచ్చినప్పుడు ఏమవుతాయి? వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అట్ విచ్ టెంపరేచర్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ బికమ్స్ 0. గ్యాస్ మాలిక్యూల్స్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే అన్నిటికంటే గ్యాసెస్లోనే మాలిక్యూల్స్ చాలా దూరంగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా అవి ఢీకొనడానికి అవకాశం ఉంటుంది. వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే 0 అయిపోతుందో, ఏ టెంపరేచర్ దగ్గర అయితే టెంపరేచర్ 0 అయిపోతుందో దాన్నే మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అది ఎక్కడంటే -273 degrees సెంటీగ్రేడ్. -273 degrees సెంటీగ్రేడ్ దగ్గర
మాలిక్యూల్స్ అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీని కోల్పోయి మూమెంట్ ఆగిపోయి స్టేబుల్గా ఉంటాయి. సో అందుకని ఆ టెంపరేచర్ తీసుకోవడం జరిగిపోయింది. సో -273 డిగ్రీ సెంటీగ్రేడ్ని 0 కెల్విన్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ 273 కెల్విన్ అయింది. ద టెంపరేచర్ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ టెంపరేచర్. మనం ఏ ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో తెలిపితే దాన్నే మనం పరమ ఉష్ణోగ్రత మానము అంటాము. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద centigrade and Kelvin scale. If you know the temperature in Kelvin, you can convert into centigrade. If you know the temperature in centigrade, you can convert into Kelvin. The relation is that 0 degree centigrade is equal to 273 Kelvin. సెంటీగ్రేడ్లో మనకు ఉష్ణోగ్రత తెలిస్తే కెల్విన్లోకి మార్చాలి అంటే 273 కలపాలి సెంటీగ్రేడ్లో ఉన్న ఉష్ణోగ్రతకి. అదేవిధంగా కెల్విన్ స్కేల్లో మనకి టెంపరేచర్ తెలిస్తే సెంటీగ్రేడ్లో కావాలి అంటే 273 తీసేయాలి. సో దీన్ని బట్టి మనం సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్కి ఉష్ణోగ్రతల్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు. అలాగే 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఫర్ సపోజ్ 1 కిలో క్యాలరీ తీసుకున్నాం అనుకోండి, 4.186 జౌల్స్ ఇంటూ కిలో అంటే 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విశిష్టోష్ణం, స్పెసిఫిక్ హీట్. పదార్థానికి గల ఒక విశిష్ట ధర్మాన్ని మనం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద హీట్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక దానిలోకి 250 మిల్లీలీటర్స్ వాటర్ని, మరొక దాంట్లోకి 1 కిలో వాటర్ని తీసుకోండి. రెండిటికి కూడా సేమ్ టెంపరేచర్, ఈక్వల్ టెంపరేచర్ని అందిస్తూ ఉండండి. రెండింటిలో కూడా ఉష్ణోగ్రత 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా దాన్ని వేడి చేస్తూ ఉండండి. అబ్జర్వ్ ద టైమ్ టేకెన్ టు గెట్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇన్ ఈచ్ బీకర్. 2 బీకర్లోని కూడా టెంపరేచర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి పట్టే సమయాన్ని లెక్కించండి. ఏది ఎక్కువ సమయం పడుతుంది? క్వాంటిటీ ఎందులో అయితే ఎక్కువ ఉందో, 1 కిలోగ్రామ్ వాటర్ తీసుకున్నటువంటి బీకరు 60 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ గెయిన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే 250 మిల్లీలీటర్స్ వాటర్ తీసుకున్నటువంటి బీకర్ టెంపరేచర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి తక్కువ సమయం పడుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? క్వాంటిటీ పెరిగే కొద్దీ, మనకు ఏదైతే క్వాంటిటీ పెరుగుతుందో, మ్యాటర్ పెరిగిందో, మాస్ పెరిగిందో, ఇట్ విల్ గెట్ మోర్ టైమ్ టు గెట్ సేమ్ టెంపరేచర్. ఇదే టెంపరేచర్ రావాలంటే దానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఏంటి? ఎక్కువ హీట్ ఎనర్జీని అది ఇంకా గ్రహించవలసి వస్తుంది. దీని ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు? Q ఈజ్ ప్రపోర్షనల్ టు M. అంటే ఏంటి? M అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. మాస్ పెరిగితే మనం దానికి అందించవలసినటువంటి హీట్ ఎనర్జీ కూడా మనకి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఒక బీకర్ తీసుకుని అందులోకి 1 లీటర్ నీటిని తీసుకోండి, దాన్ని వేడి చేయండి. ఎవ్రీ 2 మినిట్స్కి టెంపరేచర్ని సేమ్ ఈక్వల్ టెంపరేచర్ని అందిస్తున్నారు మీరు. ఎవ్రీ 2 మినిట్స్కి థర్మామీటర్ అందులో పెట్టి రీడింగ్ గమనించండి. వాట్ యూ విల్ అబ్జర్వ్? టెంపరేచర్ స్లోలీ రైజెస్. When the given heat time increases, the temperature in the substance also increases. ఎప్పుడైతే మీరు టెంపరేచర్ కంటిన్యూస్గా అందిస్తూ ఉన్నారో అందులో ఉన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ కూడా ఏమవుతుంది? క్రమక్రమంగా పెరుగుతుంది. ముందు టెంపరేచర్కి తర్వాత టెంపరేచర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫస్ట్ సబ్స్టెన్స్ రూమ్ టెంపరేచర్లో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం, సుమారుగా రూమ్ టెంపరేచర్లో ఉంది. యు ఆర్ గివింగ్ హీట్ టు దట్ సబ్స్టెన్స్. After 2 minutes, what happens? 32. Again 2 minutes. So the time difference delta T is equal to how much? 2 minutes. The temperature difference 32, 34, 36, like that. Gradually it increases the temperature. The given temperature time also increases. So based on this, what we can conclude? That we can conclude Q is also proportional to delta T. Delta T means the time difference. టైం డిఫరెన్స్ ఇచ్చిన టైం పెరుగుతూ ఉన్న కొద్దీ, ఎక్కువ సమయం పాటు మన హీట్ అందజేస్తూ ఉన్న కొద్దీ మనకు ఆ సబ్స్టెన్స్ యొక్క హీట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ డిపెండ్ అపాన్ టెంపరేచర్ ఆల్సో. టెంపరేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. హీట్ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే దాని యొక్క టెంపరేచర్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. సో Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా T. సో బేస్డ్ ఆన్ దీస్ టూ, Q ఈజ్ ప్రపోర్షనల్ టు M, Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా T. So Q is proportional to M delta T. So Q is equal to
some constant K S M delta T. What is this S? This S is called specific heat, Visishtoshnam. The formula is Q is equal to S M delta T. Otherwise we can write it as MS delta T. This is the formula to get the heat energy. ఒక సబ్స్టెన్స్ యొక్క మనకి మాస్, స్పెసిఫిక్ హీటు, టెంపరేచర్ డిఫరెన్స్ తెలిసినట్లయితే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది దానికి అందజేసామో మనకి తెలుస్తుంది. Q ఈజ్ ప్రపోర్షనల్ టు MS డెల్టా T. ఈ ఎస్నే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము అంటాం. సో S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. సో S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. దీన్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం, విశిష్టోష్ణము అంటాము. సో విశిష్టోష్ణము అంటే ఏంటి? డెఫినిషన్ పరంగా మనం చెప్పుకోవాలంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ 1 degree centigrade ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. అంటే ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 degree centigrade పెంచడానికి ఎంత ఉష్ణమైతే అవసరమో ఆ ఉష్ణాన్ని మనం ఏమంటాము అంటే విశిష్టోష్ణము అంటాం. అంటే ఏంటి? కొంత క్వాంటిటీతో మాస్ ఉంది, అది 1 గ్రామో 1 కిలోగ్రామో ఎంతో కొంత ప్రమాణము అంటున్నాం, ఒక యూనిట్లో తీసుకున్నాం దాన్ని. దాని యొక్క మొత్తం పదార్థం యొక్క ఉష్ణోగ్రత కూడా 1 degree centigrade పెరగాలి అంటే ఎంత హీట్ ఎనర్జీ మనం ఇవ్వాలి? దాన్నే మనం ఏమంటాం? స్పెసిఫిక్ హీట్ అంటాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ 1 degree centigrade is called specific heat. Okay, what are the units of specific heat then? Again we have two systems, CGS and MKS. What is the unit of specific heat in CGS system? Let us see. We know the units of heat units. We know the units of heat and units of mass and units of temperature. Based on that, what is the unit of heat in CGS system? Calorie. By mass of the unit of the mass in CGS system, gram. The temperature, units of temperature in CGS system, degree centigrade. So the units of specific heat is in CGS system is calorie per gram degree centigrade. Same, based on this we can write the units of specific heat in SI system also. What is the units of heat in SI system? Heat is energy, so energy units joule. By mass, units of mass kilogram. Units of temperature in SI system Kelvin, joule per kilogram Kelvin. These two are different substances, that's why in little bit hyphen we can show. సో CGS ప్రమాణాలని కనుక మనం తీసుకున్నట్లయితే ఉష్ణం యొక్క CGS ప్రమాణాలు క్యాలరీ, ద్రవ్యరాశి యొక్క CGS ప్రమాణం గ్రామ్, అలాగే ఉష్ణోగ్రత యొక్క CGS ప్రమాణం డిగ్రీ సెంటీగ్రేడ్. కాబట్టి స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం యొక్క ప్రమాణాలను తీసుకున్నట్లయితే CGS సిస్టంలో క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, అదే SI సిస్టంలో అయితే జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అవుతుందా అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే అవ్వదు. ఒకవేళ మనం క్యాలరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ని కనుక మనం జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్లోకి మార్చుకోవాలి అంటే ప్రతి యూనిట్ని మార్చుకోవాలి. అప్పుడు 1 క్యాలరీ ఎన్ని జౌల్స్? సో 1 calorie per gram degree centigrade తీసుకున్నట్లయితే 1 calorie is equal to 4.186 joules by into 10 cube వేసుకోవాలి. ఎందుకంటే కిలో క్యాలరీస్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 calorie per gram degree centigrade మనకి మొత్తం మార్చినట్లయితే 4.186 into 10 cube joule per కిలోగ్రామ్ కెల్విన్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్? ఈ స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇన్ డైలీ లైఫ్లో మనం చూసినట్లయితే స్పెసిఫిక్ హీట్ గురించి చాలా విషయాలను మనం గమనించవచ్చు.
నీటికి స్పెసిఫిక్ హీట్ విలువ ఎక్కువ అన్నిటికంటే. దేని యొక్క విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటుందో అది వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే చల్లారడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే సముద్రాలని ఉష్ణ భాండాగారాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఉదయం వచ్చేటువంటి హీట్ అంతటినీ కూడా అది అబ్జార్బ్ చేసుకుని ఎవాపరేట్ చేసి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నిటినీ కూడా కూల్ చేస్తూ ఉంటుంది. ఎవాపరేషన్ ఈజ్ ద కూలింగ్ ప్రాసెస్. ఎక్కడైతే ఎవాపరేషన్ జరుగుతుందో అక్కడ దాని యొక్క సరౌండింగ్స్ అంతా కూడా చల్లదనంగా ఉంటుంది. అంచేత ఉదయం సమయంలో సముద్రాలు వేడెక్కి ఆ నీటిని గ్రహించి ఉష్ణంని గ్రహించడం ఎవాపరేట్ అయిపోవడం వల్ల సముద్రం చుట్టూరా ఉదయం పూట మనకి చల్లగా ఉంటుంది. అదే రాత్రి సమయంలో తీసుకున్నట్లయితే మనకి ఇసుక యొక్క లేదా ల్యాండ్ మట్టి లేదా ఇసుక యొక్క స్పెసిఫిక్ హీట్ విలువ మనకి తక్కువగా ఉంటుంది నీటితో పోల్చినట్లయితే. అందువల్ల భూమి తొందరగా వేడెక్కిపోతుంది. అందువల్ల ఉదయం సమయంలో భూమి చాలా వేడిగా అనిపిస్తుంది మనకి. రాత్రి సమయంలో ఏమవుతుంది, భూమి తొందరగా చల్లబడిపోతుంది. కానీ సముద్రాలు ఎంత తొందరగా వేడెక్కాయో అంత తొందరగా చల్లబడవు, స్పెసిఫిక్ హీట్ నీటికి ఎక్కువగా ఉండడం వల్ల. అందువల్ల రాత్రి సమయంలో మనకి ఉదయం సమయంలో కంటే సముద్రం చుట్టుపక్కల వేడిగా ఉంటుంది వాతావరణం. ఓకే, అదొక అనువర్తనం. అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పుచ్చకాయని మనం తీసినట్లయితే పుచ్చకాయలో 90% మనకి నీరే ఉంటుంది. అందువల్ల బయటకు తీసిన తర్వాత అది రూమ్ టెంపరేచర్లోకి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదే మిగతా ఏ ఫ్రూట్స్ని తీసుకున్నట్లయితే కూడా ఫ్రిడ్జ్లోంచి బయటకు తెచ్చిన కొంతసేపటికే తిరిగి అవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తాయి. కానీ పుచ్చకాయ మటుకు రూమ్ టెంపరేచర్కి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ అందులో వాటర్ ఉంది కాబట్టి, స్పెసిఫిక్ హీట్ వాటర్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు గెట్ ద రూమ్ టెంపరేచర్. అదేవిధంగా మనం సమోసాని తినేటప్పుడు గమనించినట్లయితే పై తొక్క చల్లగానే ఉంటుంది, కానీ లోపల కూరలతో చేసినటువంటి కూర ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. బయటకు పట్టుకోగానే చల్లగానే ఉంటుంది, కానీ దాన్ని తీసినట్లయితే లోపల నుంచి పొగలు వస్తూ ఉంటాయి, అలాగే లోపల కూర వేడిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దానికి కూడా స్పెసిఫిక్ హీటే. బయటనున్న తొక్క కంటే కూడా లోపల ఉన్నటువంటి కూర యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అది వేడెక్కడానికి ఎక్కువ టైం పడుతుంది, చల్లారడానికి ఎక్కువ పడుతుంది. కానీ బయటనున్న పొరను తీసుకున్నట్లయితే అది స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండడం వల్ల తొందరగా వేడెక్కిపోయి తొందరగా చల్లారిపోతుంది. అందువల్ల బయట తొక్క చల్లగా ఉంటుంది, కానీ లోపల కూర మటుకు వేడిగా ఉంటుంది. అదేవిధంగా ఉడికించిన కోడిగుడ్డును కూడా మీరు గమనించినట్లయితే బయట చల్లగా ఉంటుంది, ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి చూస్తారో లోపల మనకి వేడిగా ఉంటుంది. ఇది కూడా స్పెసిఫిక్ హీట్ యొక్క అనువర్తనమే. డైలీ లైఫ్లో నిత్యం మనం చూసేటువంటి విశిష్టోష్ణం యొక్క లక్షణాలు, అనువర్తనాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, మిశ్రమాల పద్ధతి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఆల్వేస్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఫర్ సపోజ్ two bodies are mixed with different temperature, what happens? How can we calculate the equilibrium temperature? Method of mixtures means heat body, the energy lost by the heat body equal to the energy gained by the cold body. Net heat loss is equal to net heat gain. Net heat loss is equal to నెట్ హీట్ గెయిన్. అంటే ఏంటి, వేడిగా ఉన్న వస్తువు ఎంత ఉష్ణాన్ని అయితే కోల్పోయిందో చల్లనిగా ఉన్నటువంటి వస్తువు అంత ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దీన్నే మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటాం. ఇలాగ రెండు వేరువేరు ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పదార్థాలు కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ రెండు ఉష్ణోగ్రతలు కూడా కలిసిపోయి ఫలిత ఉష్ణోగ్రత చల్లని వస్తువు యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగాను, వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత కంటే తక్కువగాను ఉంటుంది. అవి రెండు కూడా కలిసిపోయి థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేస్తాయి. దాన్నే మనం రిజల్టెంట్ టెంపరేచర్ లేదా ఫైనల్ టెంపరేచర్ లేదా థర్మల్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ అంటాం. ఉష్ణ సమతాస్థితి యొక్క ఉష్ణోగ్రత క్యాపిటల్ టీతో సూచించడం జరుగుతుంది. ఇలాగ ఏవైనా రెండు మిశ్రమాలు కలిసిపోయినట్టయితే, వేరువేరు ద్రవ్యరాశులు వేరువేరు ఉష్ణోగ్రతలు కలిసి ఉన్నటువంటి రెండు పదార్థాలు కలిసిపోయినప్పుడు వాటి యొక్క ఫలిత ఉష్ణోగ్రతను కనుగొనడానికి సూత్రం ఏంటి అంటే T ఈజ్ ఈక్వల్ టు m1T1 ప్లస్ m2T2 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనం చూసినట్లయితే m1 మొదటి పదార్థం యొక్క ద్రవ్యరాశి, T1 మొదటి పదార్థం యొక్క ఉష్ణోగ్రత. అదే m2 అంటే రెండవ పదార్థం యొక్క ద్రవ్యరాశి, రెండవ పదార్థం యొక్క ఉష్ణోగ్రత బై m1 ప్లస్ m2.
అంటే ఏంటి, మొదటి మరియు రెండవ పదార్థముల యొక్క ద్రవ్యరాశులు. ఏవైనా రెండు పదార్థాలు వేరువేరు ద్రవ్యరాశులు m1 m2 వేరువేరు ఉష్ణోగ్రతలు T1 T2 ఆ రెండు కలిసిపోయినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత అంటే థర్మల్ ఈక్విలిబ్రియం టెంపరేచర్, దాన్నే రిజల్టెంట్ టెంపరేచర్ అంటాం. ఫలిత ఉష్ణోగ్రత TRతో కూడా సూచిస్తాం. TR is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. By using this formula we can calculate the resultant temperature of the mixtures. Okay, for suppose masses are equal, what happens? m1 is equal to m2. There is only difference between the temperature only, there is no differences in the mass. Then how can you calculate the final temperature or resultant temperature? In spite of m1 and m2 you can write m in this formula, then you can get the only average of the temperatures only. Let us see. TR is equal to mt1 plus mt2 by m plus m. In these both you can common m, take common m, T1 plus T2 by here m plus m 2m, you can cancel m and m, then you can get T1 plus T2 by 2 resultant temperature. For suppose if there is a equal in masses, you can do directly average of the temperature. No need to use this formula. ఏదైనా సరే కూడా మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో రెండు పదార్థాలు ఇచ్చి వాటి యొక్క ఫలిత ఉష్ణోగ్రతని కనుక్కోమన్నప్పుడు పదార్థాల యొక్క ద్రవ్యరాశులు రెండు సమానంగా ఉన్నట్లయితే కేవలం మనం టెంపరేచర్ యొక్క యావరేజ్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ ద్రవ్యరాశులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ద్రవ్యరాశులు వేరువేరుగా ఉండి టెంపరేచర్లు ఈక్వల్గా ఉంటే మనం అసలు టెంపరేచర్ కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే టెంపరేచర్ ఈక్వల్గా ఉంది అంటే దెర్ ఇస్ నో హీట్ ట్రాన్స్ఫర్, థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నట్టే లెక్క, అసలు ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఆ రెండింటి యొక్క ఉష్ణోగ్రత ఒకటే ఉంటే ఫలిత ఉష్ణోగ్రత కూడా ఒకటే ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్లు వేరుగా ఉండి ద్రవ్యరాశులు ఒకటే అయినట్లయితే రిజల్టెంట్ టెంపరేచర్ T1 plus T2 by 2. టెంపరేచర్లు డిఫరెంట్గా ఉండి ద్రవ్యరాశులు డిఫరెంట్గా ఉంటే రిజల్టెంట్ టెంపరేచర్ m1 T1 plus m2 T2 by m1 plus m2. By using these two formulas you can calculate the resultant temperature of method of mixtures. Next, how can you calculate the specific heat of a solid? This is an experiment you already learned in the class. Just you have to understand about the formula only. Resultant temperature, ఘన పదార్థం యొక్క ఫలిత ఉష్ణోగ్రతను కనుగొనడానికి సూత్రం లెడ్ షార్ట్స్ ఉపయోగించి ప్రయోగాన్ని చేశారు. బై యూజింగ్ దట్ ఫార్ములా వాట్ యూ హ్యావ్ టు కాలిక్యులేట్, లెడ్ షార్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ మనకు కావాలి కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. Here we are using lead shots, that's why SL we are mentioned here. So what are the substances we have? First let us see calorimeter. So calorimeter temperature T1, calorimeter specific heat SC and calorimeter mass M1. Next we have water. Water is also at the same temperature. Calorimeter and water both are at same temperature in the experiment. So water temperature is also T1. Specific heat of water is equal to SW and mass of the water is equal to M2 minus M1. Why? Because M1 is the calorimeter mass. Calorimeter plus water mass M2. Only we want mass of the water only. So M2 minus M1 is the mass of the water. Next another one is lead shots. So temperature of lead shots, they are at heat chamber. So the temperature of lead shots is at 100 degrees centigrade, that is T2. heat chamber lo untayi kabatti. Next specific heat of solid, lead shots kabatti specific heat of solid SL. Next mass of the lead shots M3 minus M2. M3 minus M2 ఎలా వచ్చింది? lead shots యొక్క మాస్ మనకు కావాలి అంటే mass of the calorimeter plus mass of the calorimeter plus water M2, అలాగే mass of the calorimeter plus water plus M3. So you can get
lead shots mass is equal to mass of the lead shots m3 minus m2. m2 means what? m2 means here calorimeter mass plus water mass. m3 means calorimeter, water plus lead shots, that is m3. Only we want lead shots mass, that is equal to m3 minus m2. So by using method of mixtures formula, you can finally find out the specific heat of lead shot, that is lead shot specific heat SL is equal to. So which loses temperature, which gains temperature? Here lead shots loses its temperature, calorimeter and water gains the temperature. So SL is equal to M1 SC, means mass of the calorimeter and specific heat of the calorimeter, plus M2 minus M1, here mass of the water, into SW, specific heat of the water. Total, if they both are at the temperature, then what will be the final temperature? Into T3 minus T1. What is T3 and what is T1? Here T3 means the resultant temperature, that is absolute temperature. It is in between the hotter body and colder body. Actually at the middle of the hotter body and colder body we will get. Here which are gaining the temperature? Water and calorimeter gaining the temperature. So what happens? The temperature always less than the thermal equilibrium temperature. So T3 minus T1 by, then which gains the temperature? Lead shots. Here already specific heat ms delta T as you know. So m delta T you have tried. What is the mass of the lead shot? M3 minus M2. Then what is the temperature of the lead shot? Lead shots are at heat chamber. So the highest temperature, this is. What is the highest temperature here? T2, lead shots temperature, we all know, minus equilibrium temperature, T3. This is the formula to measure the specific heat of a solid. By using this formula, you can calculate the specific heat of the given solid. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇచ్చిన ఘనపదార్థం యొక్క మనం విశిష్టోష్ణాన్ని కనుగొనగలము. ఇక్కడ చూసినట్లయితే కెలోరీమీటర్ యొక్క ఉష్ణోగ్రత T1, కెలోరీమీటర్ యొక్క విశిష్టోష్ణం SC, అలాగే కెలోరీమీటర్ యొక్క ద్రవ్యరాశి M1. అదేవిధంగా కెలోరీమీటరు వాటరు రెండు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయి కాబట్టి వాటర్ యొక్క టెంపరేచర్ కూడా T1, అలాగే నీటి యొక్క విశిష్టోష్ణం SW, వాటర్ కాబట్టి SW అని రాసాం. స్పెసిఫిక్ హీట్ని Sతోని, Wని నీటితో, వాటర్ కాబట్టి నీటిని సూచించాం. అలాగే నీటి యొక్క ఉష్ణోగ్రత మనకు కావాలి, కానీ మనం ప్రయోగం చేసేటప్పుడు ఎలా తీసుకుంటాము? కెలోరీమీటర్ యొక్క ద్రవ్యరాశిని విడిగా కనుక్కున్నాము, కెలోరీమీటర్లో నీళ్లు పోసి ఆ రెండింటి యొక్క ద్రవ్యరాశిని కనుక్కున్నాము. మనకు కేవలం నీటి ద్రవ్యరాశి కావాలి కాబట్టి ఏమవుతుంది? ఈ M2 అనేది కెలోరీమీటర్ నీరు యొక్క ద్రవ్యరాశి, ఆ మొత్తంలోంచి కెలోరీమీటర్ ద్రవ్యరాశి M1 తీసినట్లయితే మనకి నీటి ద్రవ్యరాశి వస్తుంది, అది M2 మైనస్ M1. అదే లెడ్ షాట్స్ని తీసుకున్నట్లయితే అవి హీట్ ఛాంబర్లో ఉన్నాయి, అది మోర్ దాన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇంచుమించు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నాయి. హీట్ ఛాంబర్ అంటే వాటర్ వేపర్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ T2, లెడ్ షాట్స్ ఉన్నటువంటి టెంపరేచర్ T2. లెడ్ షాట్ యొక్క స్పెసిఫిక్ హీట్ SL, సీసపు గుండుని లెడ్ అంటాం ఇంగ్లీష్లో, సో దాన్ని Lతో సూచించాము. దాని యొక్క విశిష్టోష్ణం SL అనేది ఇచ్చిన సీసపు గుండు యొక్క విశిష్టోష్ణం, మనం కనుగొనవలసింది అదే. ఇక్కడ సీసపు గుండు ద్రవ్యరాశిని కనుక తీసుకున్నట్లయితే మనం కెలోరీమీటరు, వాటరు, లెడ్ షాటు ఈ మూడింటిని కలిపి మనం దాని యొక్క మెజర్ చేసాం ద్రవ్యరాశి, అది M3. మనకు కేవలం లెడ్ షాట్స్దే కావాలి కాబట్టి M3లోంచి దేని తీసేయాలి? మనం కెలోరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క ద్రవ్యరాశిని తీసేయాలి. కెలోరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క ద్రవ్యరాశి ఏంటి? M2 కదా, కాబట్టి M3 మైనస్ M2. వాటిని మెథడ్ ఆఫ్ మిక్సర్స్ పరంగా సబ్స్టిట్యూట్ చేసి ఫైనలైజ్ చేసినట్లయితే దాని మనకి సూత్రం ఏమొస్తుందంటే SL ఈజ్ ఈక్వల్ టు M1 SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1. ఇక్కడ T3 అనేది ఉష్ణ సమతాస్థితి యొక్క ఉష్ణోగ్రత, మిక్సర్స్ కలిసిపోయిన తర్వాత వాటి యొక్క ఫలిత ఉష్ణోగ్రత T3 అనేది. T1 అనేది నీరు మరియు స్పెసిఫిక్ హీట్ రెండు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు T1 బై
స్పెసిఫిక్ హీట్ దేనికి కనుక్కుంటున్నాం మనం? లెడ్ షార్ట్స్, దాని యొక్క ద్రవ్యరాశి మరియు ఉష్ణోగ్రతలు. ద్రవ్యరాశి M2 - M3 - M2, అలాగే ఉష్ణోగ్రత సీసపు గుండు అత్యధిక ఉష్ణోగ్రత T2 దగ్గర ముందుంది, మైనస్ ఉష్ణ సమతాస్థితిలో వచ్చాక T3. సో T2 - T3. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఇచ్చిన ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనవచ్చు. థ్యాంక్ యూ.